సోమవారం వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తుర్కపల్లి మండల కేంద్రంలో ఓటు వేసి యాదగిరిగుట్ట పోలింగ్ కేంద్రం వద్ద ప్రభుత్వ వైప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లలను మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్సీగా మంచి మెజారిటీతో గెలుస్తారని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బూత్ స్థాయిలో పరిశీలించి పట్టభద్రుల ఓటర్లకు ఓటర్ స్లిప్లను ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అందజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, మండల అధ్యక్షుడు కొండారాజు వెంకటేశ్వరరాజు, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, సీనియర్ నాయకులు చింతలపాని శ్రీనివాస్ రెడ్డి, బీజాని భాస్కర్, జట్ట సిద్ధులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నెంబర్ కావాలి స్వామి లక్ష్మణ్ లక్ష్మణ్ వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీలో భాగంగా నిజంగా పొద్దున 8 గంటల నుంచి పోలింగ్ సర్వ చూస్తే ఎవరిని అడిగినా మేము ప్రశ్నించే గొంతును తీర్మాన్ మల్లన క్రమ సంఖ్య 2 ఒకటో నెంబరు ప్రాధాన్యత ఇచ్చి ఓటేస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల మీద ఎక్కువ దృష్టి పెట్టి ఇప్పటికే గడిచిన ఈ 5 నెలల్లో 30,000 ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు అతి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా డిఎస్సి కూడా ఏసీ మిగతా ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు ఒకే ప్రశ్నించే గొంతు, ప్రజల పక్షాన కొట్లాడే గొంతు తీర్మాన్ మల్లన కోటేసి అదృష్టం వచ్చిందని చెప్పి యువకులు పెద్ద ఎత్తున లైన్లు కట్టి ఎవరిని అడిగినా మేము తీర్మాన్ మల్లనకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం. నిజంగా చాలా గర్వకారణం. తీర్మాన్ మల్లన అనే వ్యక్తి ఒక శక్తిగా నిరుద్యోగుల పట్ల, ప్రజల పట్ల గత ప్రభుత్వం మీద కొట్లాడి 9.5 సంవత్సరాలు అలుపులేని పోరాటం చేసిన వ్యక్తికి ఇలా మండలికి పంపితే మా పక్షాన, మా ఉద్యోగ పక్షాన కొట్లాడి మాకు న్యాయం చేస్తాడనే ఒక నమ్మకంతో పెద్ద ఎత్తున ఇలా మల్లన్న కోట్లేయడం జరుగుతుంది. నిజంగా ఇప్పటికే యారుట్ట, రాజాపేట, ఆలేరు పోలింగ్ సర్వ చూస్తే భారీగా తీర్మాన్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున తీర్మాన్ మల్లన్నను ఇలా ఓటేస్తున్నారు. కాబట్టి ఇంకా ఓటేసే వాళ్ళు, ట్రాక్ చేసే పట్టభద్రులు కూడా మీరందరూ కూడా ఆలోచన చేసి వారు వన్ సైడ్గా ప్రతి ఒక్కరు కూడా మీ ఓటును వృధా చేసుకోవద్దు. మనందరికీ ప్రశ్నించే గొంతు, ప్రజల పక్షాన్ని నిలబడే తీర్మాన్ మల్లన్నకే మీరు వచ్చి ఓటేయాలి. ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళు, బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా అందరూ కూడా తీర్మాన్ మల్లన్న క్రమ సంఖ్య 2లో ఒకటో ప్రాధాన్యత వేసి భారీ మెజార్టీ ఇచ్చి మన 100 రోజుల 150 రోజుల పాలనకు రెఫరెండంగా ప్రతిపక్షాలకు దిమ్మె తిరిగేలే విధంగా ఈ తీర్మాన్ మల్లన్న రిజల్ట్ ఉండాలి, భారీ విజయం ఉండాలి. కాబట్టి మిగతా ఓటైన వాళ్ళంతా కూడా ఓటేసి మల్లన్నను భారీ మెజార్టీ గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.